నమస్తే ఐఎన్బి న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. నేడు ఆసియా కప్ ఫైనల్ జోరు మీదున్న టీమిండియా, ఒత్తిడిలో పాకిస్తాన్. ఉగ్రవాదాన్ని అధికార విధానంగా కలిగిన పాకిస్తాన్ ప్రపంచ ఉగ్రవాద కేంద్రంగా నిలిచింది. ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభలో భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ ఉద్ఘాటన. ఐ లవ్ మహ్మద్ ప్రచారానికి మద్దతుగా పిలుపునిచ్చిన మతాధికారిని అరెస్ట్ చేసిన పోలీసులు. వ్యవస్థను అడ్డుకుంటామంటే గుణపాఠం చెప్పి తీరుతామన్న ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. కరూరు తొక్కిసలాటపై కేంద్రం సీరియస్. తమిళనాడు ప్రభుత్వానికి కీలక ఆదేశాలు. ఘటనపై దర్యాప్తునకు ఆదేశం. భద్రతా వైఫల్యాలపై విచారణ. తల్లిదండ్రులను పట్టించుకొని ఉద్యోగుల వేతనంలో 10% వారికి చెల్లించేలా చట్టం తీసుకువస్తా. గ్రూప్ 1 విజేతలకు రేవంత్ రెడ్డి హెచ్చరిక. ఎమ్మెల్యేలు గీత దాటొద్దు, సీఎం చంద్రబాబు హెచ్చరిక. ఎమ్మెల్యేలు వ్యక్తిగత అజెండాలు పక్కన పెట్టాలని స్పష్టం. ప్రజల చేతికి కాంగ్రెస్ బాకీల చిట్ట. కాంగ్రెస్ మోసాలపై బీఆర్ఎస్ పోరాటం చేస్తుందన్న మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్. ఎంపీ మిథున్ రెడ్డి అక్రమ అరెస్టులో కనీస ఆధారాలు చూపలేని అసమర్థత ప్రభుత్వం అంటూ ధ్వజమెత్తిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. ఇది ముమ్మాటికి కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్య అని వెల్లడి. బీసీ రిజర్వేషన్లు అడ్డుకోవద్దు, మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి. కామినేని శ్రీనివాస్, నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యల వివాదంపై స్పందించిన ఆర్ నారాయణమూర్తి. చిరంజీవిని జగన్ అవమానించలేదని గౌరవించారని వివరణ. మిరాయ్ దసరా కానుక టికెట్ ధరలు తగ్గిస్తూ కీలక ప్రకటన. చిత్రాన్ని మరింతగా ప్రేక్షకులకు చేరువ చేసేందుకు నిర్ణయం. టీ20 క్రికెట్ లో పెను సంచలనం. విండీస్ ను ఓడించి చరిత్ర సృష్టించిన నేపాల్ 19 పరుగుల తేడాతో చారిత్రక విజయం నమోదు. డీటెయిల్స్ చూస్తే ఆసియా కప్ లో ఆఖరి పోరుకు రంగం సిద్ధమైంది. ఆదివారం దుబాయ్ వేదికగా చిరకాల ప్రత్యర్థుల భారత్, పాకిస్తాన్ ముఖాముఖి పోరులో తలపడబోతున్నాయి. టోర్నీ 41 ఏళ్ల సుదీర్ఘ చరిత్రలో తొలిసారి టైటిల్ పోరులో బరిలోకి దిగుతున్న దాయాదులు అమీతుమీ తేల్చుకునేందుకు సర్వశక్తులతో సమయాత్తమయ్యాయి. ఇక ఇప్పటికే 2 సార్లు పాక్ ను పాతరేసిన భారత్ ముచ్చటగా 3వసారి మట్టి కనిపించాలన్న పట్టుదలతో ఉంది. పరాజయాలకు ప్రతీకారం కోసం పాక్ కథన కుతాహలంతో ఉన్నది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో ఆసియా పోరు ప్రతిష్టాత్మకంగా మారింది. పాక్ పై తమ ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు భారత్ కసితో ఉంటే తమదైన రోజున ఎంతటి ప్రత్యర్థినైనా ఓడిస్తామని పాక్ వీరాలు పలుకుతోంది. ఆసియా కప్ ను ఇప్పటికే షేక్ హ్యాండ్ కు ఉదుపు కుదుపుగా హరీస్ రవూఫ్, ఫహాన్ రెచ్చగొట్టే విన్యాసాలు పుండు మీద కారం చల్లినట్లు ఉంది. అసలు పాక్ తమకు ప్రత్యర్థి కాదని కెప్టెన్ సూర్యకుమార్ తీసి పారేయగా ధీటైన బదులు ఇస్తామని ప్రత్యర్థి సవాలు విసురుతుంది.
తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సండే బ్లాక్ బాస్టర్ దసరా ధమాకాగా మారనుంది. ఉగ్రవాదాన్ని అధికార విధానంగా కలిగిన పొరుగు దేశం ప్రపంచ ఉగ్రవాద కేంద్రంగా నిలిచిందని విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ చెప్పారు. ఉగ్రవాదాన్ని ఏమాత్రం ఉపేక్షించరాదని, ఉగ్రవాదులకు ఆర్థిక సాయం అందకుండా చూడాలని ఆయన ఐక్యరాజ్య సమితి సర్వ ప్రతినిధి సభలో ప్రసంగిస్తూ చెప్పారు. ఉగ్రవాద మూలాలను ఉమ్మడిగా పెకిలించి వేయాలని ఆయన ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చారు. పహల్గామ్ లో ఉగ్రవాదులు పాశవిక దాడి జరిపారని, ప్రతిగా భారత్ పాక్ లోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసిందని చెప్పారు. గాజాలో శాంతి నెలకొనాలని, దీనికోసం భారత్ సహకరిస్తోందన్నారు. ఇదిలా ఉండగా ఆపరేషన్ సింధూర్ వేళ కాల్పుల విరమణ విషయంలో మూడో దేశం ప్రమేయం లేదని, మూడో వ్యక్తి ప్రమేయం అంతకన్నా లేదని భారత్ ఐరాస వేదికగా స్పష్టం చేసింది. ఈ మేరకు ఐరాసలో భారత శాశ్వత మిషన్ తొలి కార్యదర్శి పటేల్ గెహ్లత్ కీలక ప్రకటన చేశారు. మే 9వ తేదీ వరకు భారత్ పై కాల్పులకు పాల్పడుతూ పాక్ బెదిరింపు ధోరణిని ప్రదర్శించింది. కానీ మే 10న భారత్ తో పాక్ సైన్యం కాలబేరానికి వచ్చింది. అయితే పాక్ ప్రధాని తమ దేశంలో ధ్వంసమైన రన్వేలు తమ విజయమని భావిస్తే వారు ఆనందించవచ్చు అని ఎద్దేవా చేశారు. India has confronted this challenge since independence, having a neighbor that is an epicenter of global terrorism. For decades now, major international terrorist attacks are traced back to that one country. UN's designated lists of terrorists are replete with its nationals. The most recent example of cross-border barbarism was the murder of innocent tourists in Pahalgam in April this year. India exercised its right to defend its people against terrorism and brought its organizers and perpetrators to justice. Because terrorism is a shared threat, Madam President, it is essential that there is much deeper international cooperation. When nations openly declare terrorism a state policy, when terror hubs operate on an industrial scale, when terrorists are publicly glorified, then such actions must be unequivocally condemned. The financing of terrorism must be choked, even as prominent terrorists are sanctioned. Relentless pressure must be applied on the entire terrorism ecosystem. Those who condone nations that sponsor terror will find that it comes back to bite them. Bharat approaches the contemporary world guided by three key concepts. One, Atmanirbharta or self-reliance. That means developing our own capabilities, building our own strengths, and nurturing our own talent. We see its results already, be it in manufacturing, in space programs, in pharma production, or in digital applications. Make, innovate, and design in India also benefit the world. Two, Atma Raksha or securing oneself. We remain determined to protect our people and secure their interests at home and abroad. That means zero tolerance for terrorism, robust defense of our borders, forging partnerships beyond, and assisting our community abroad. And three, Atma Vishwas or self-confidence. As the most populous nation, as a civilizational state, as a rapidly growing major economy, we are confident about who we are and what we will be. Bharat will always maintain its freedom of choice and will always be a voice of the global south. ఉత్తరప్రదేశ్లోని బరేలీలో పోలీసులు స్థానికుల మధ్య జరిగిన హింసాత్మక ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. వ్యవస్థను ఎవరు అడ్డుకున్నా తమ ప్రభుత్వం అమలు చేసే శిక్ష కఠినంగా ఉంటుందని హెచ్చరించారు. శనివారం జరిగిన వికసిత్ యూపీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఐ లవ్ మహమ్మద్ ప్రచారానికి మద్దతుగా నిరసనకు పిలుపునిచ్చిన ఇత్తెహాద్ ఏ మిల్లత్ కౌన్సిల్ చీఫ్ మతాధికారి తౌకీర్ రజా ఖాన్ ను ఉద్దేశించి ముఖ్యమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. నిన్న ఒక మౌలానా రాష్ట్రంలో
ఎవరు అధికారంలో ఉన్నారో మరిచినట్లున్నారు. ఈ వ్యవస్థను ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆపేస్తానని అనుకుంటున్నారేమో, కానీ మేం ఒక విషయం స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. రోడ్ల దిగ్బంధం కావచ్చు, ఇక కర్ఫ్యూ కావచ్చు, అల్లర్లకు పాల్పడే ముందు 1కి 2 సార్లు ఆలోచించుకునేలా మేం గట్టిగా గుణపాఠం చెప్పి తీరుతాం అని ముఖ్యమంత్రి హెచ్చరించారు. రాష్ట్రంలో 2017కు ముందు వ్యవస్థను నిలిపివేసే పరిస్థితి ఉండేదని, కానీ ఆ తర్వాత ఒక్క కర్ఫ్యూని కూడా తాము అనుమతించడం లేదని స్పష్టం చేశారు. అప్పటి నుంచి ఉత్తరప్రదేశ్ అభివృద్ధి కథ మొదలైందని అన్నారు. एक तरफ इस्लाम के में कहते हैं कि हम बुत परस्ती का विरोध करते हैं, ये उनका विषय है, उनका दर्शन है, उनकी फिलॉसफी है. हम तो मूर्ति पूजक हैं, हम मूर्ति पूजक हैं, भगवान की उपासना करते हैं. साकार ब्रह्म का भी और निराकार ब्रह्म की भी उपासना सनातन धर्म की इसकी इजाजत देता हमें. और इस्लाम का अनुयायी कहता है कि हम बुत परस्ती का विरोध करते हैं, उससे वे नफरत करते हैं. और दूसरी तरफ आई लव मोहम्मद कह करके अव्यवस्था और आगजनी तोड़फोड़ का सहारा ले रहे हैं. उन्हें मालूम है ये शारदीय नवरात्रि है, विजयादशमी का पर्व है, और शारदीय नवरात्रि को अगर अव्यवस्था पैदा करोगे, चंड मुंड बनकर के कार्य करोगे, तो मां भगवती कभी बर्दाश्त नहीं करने वाली है. मां भगवती तो ऐसे चंड और मुंडों को रोकने का ही कार्य करती है. इसीलिए सभी सनातन धर्मावलंबी मां भगवती दुर्गा की पूजा इसीलिए करती है जिससे शक्ति अर्जित कर सके. आपका उपासना आपका विषय, अंतःकरण का विषय होना चाहिए, चौराहे पर प्रदर्शन करने का विषय नहीं होना चाहिए. और इसीलिए हम लोगों ने कहा कि धर्मस्थलों पर माइक बंद होने चाहिए. अपने परमिशंस में आप बजाइए, दूसरों का जीना हराम बंद करिए. और ये प्रतिबंध उत्तर प्रदेश में यथावत रहेगा, यथावत रहेगा. बहनों और भाइयों, अराजकता स्वीकार्य नहीं, कतई स्वीकार्य नहीं. हम सम्मान सबको देंगे, सुरक्षा सबको देंगे, लेकिन अगर किसी ने सुरक्षा के साथ खिलवाड़ करने का दुस्साहस किया, निर्दोष नागरिकों पर हमला किया, बेटी की सुरक्षा और व्यापारी के प्रतिष्ठानों में आगजनी करने का दुस्साहस किया, तो उसको ही नहीं, उसकी कई पीढ़ियों के सामने ऐसी कार्रवाई करेंगे कि उनके लिए एक नजीर बन जाएगा. తమిళనాడులోని కరూర్లో జరిగిన ఘోర తొక్కిసలాట ఘటనపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తీవ్రంగా స్పందించింది. నటుడు విజయ్ ఏర్పాటు చేసిన రాజకీయ సభలో జరిగిన ఈ దుర్ఘటనలో 39 మంది ప్రాణాలు కోల్పోవడంపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తుంది. ఈ ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, సహాయక చర్యలపై పూర్తి వివరాలతో తక్షణమే నివేదిక సమర్పించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. విజయ్ తన టీవీకే పార్టీ తరపున నిర్వహించిన బహిరంగ సభకు భారీ సంఖ్యలో ప్రజలు తరలొచ్చారు. సభ ప్రాంగణం జనంతో కిక్కిరిసిపోయిన సమయంలో ఒక్కసారిగా తోపులాట జరిగి తొక్కిసలాటకు దారితీసింది. ఊపిరాడక కింద పడిపోయి జనం కాళ్ళ కింద నలిగిపోవడంతో 39 మంది చనిపోగా మరో 46 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ దుర్ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. సభా ప్రాంగణంలో ఉన్నట్టుంటే జనం ముందుకు తోసుకురావడంతోనే ఈ ఘోరం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. భద్రతా వైఫల్యాలు, నిర్వాహకుల లోపాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఇటీవలి కాలంలో రాజకీయ సభలో జరిగిన అతిపెద్ద విషాదాల్లో ఒకటిగా ఈ ఘటన నిలిచింది. తల్లిదండ్రులను పట్టించుకుని ఉద్యోగుల వేతనంలో 10% వారికి చెల్లించేలా చట్టం తీసుకువస్తామని గ్రూప్ 1 కు ఎంపికైన ఉద్యోగులను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో గ్రూప్ 1 విజేతలకు ముఖ్యమంత్రి నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ గ్రూప్ 1 పరీక్షలకు 3 లక్షల మందికి పైగా పోటీ పడగా 562 మంది ఎంపికయ్యారని తెలిపారు. ఎంపికైన ఉద్యోగులు ఎవరూ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. ఒకవేళ తల్లిదండ్రులను పట్టించుకునే పక్షంలో వారి వేతనంలో 10% తల్లిదండ్రులకు అందేలా చట్టం తీసుకువస్తామని స్పష్టం చేశారు. అంతేకాకుండా తాను డబ్బులు తీసుకుని గ్రూప్ 1 ఉద్యోగాలు అమ్ముకున్నానని కొందరు దుష్ప్రచారం చేస్తారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కుట్ర వెనుక కోచింగ్ సెంటర్ల హస్తం ఉందని ఆయన ఆరోపించారు. ఇక 10 ఏళ్లు తెలంగాణ ప్రజలు అవకాశం ఇస్తే బీఆర్ఎస్ నేతలు విశ్వఘాతకులుగా మిగిలిపోయారని ఆయన విమర్శించారు. యువకుల యొక్క తల్లిదండ్రులకు మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తున్నా. మీరు కన్న కలలు నిజం కాబోతున్నాయి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తల్లిదండ్రులను మంచిగా చూసుకోండి అని సూచన చేస్తున్నా. తల్లిదండ్రులను మంచిగా చూసుకోకపోతే
తొందరలోనే చట్టం తెస్తున్న 10% మీ జీతం కోసి చక్క మీ తల్లిదండ్రుల ఖాతాలో వేస్తా. మీ భవిష్యత్తు కోసమే సర్వం ఒడ్డి మీకోసమే సర్వం త్యాగం చేసిన తల్లిదండ్రులను గుండెల్లో పెట్టి చూసుకొని భుజాల మీద పోయాల్సిన బాధ్యత మీదే. ఎవరైనా ఎక్కడైనా నా దృష్టికి తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసిందని తెలిస్తే మాత్రం తప్పకుండా మీ 10% జీతాన్ని కోత విధించి మీ తల్లిదండ్రుల ఖాతాల్లో వేస్తానని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది కాబట్టి 15 నెలల్లో ఇన్ని కార్యక్రమాలు చేయగలిగాం. ప్రధాని మోదీ, పవన్ కళ్యాణ్ సహకారంతో ఈ ప్రభుత్వం ఒక టీంలా పనిచేస్తోంది. ఈ టీంలో ఏ ఒక్కరు తప్పు చేసినా విఘాతం కలిగించేలా వ్యవహరించినా రాష్ట్రానికే నష్టం జరుగుతోంది. ఎమ్మెల్యేలు వ్యక్తిగత అజెండాలు పెట్టుకుని మాట్లాడితే అభివృద్ధి లక్ష్యానికి ఆటంకం కలుగుతుంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి అని ముఖ్యమంత్రి చంద్రబాబు కూటమి ఎమ్మెల్యేలకు స్పష్టమైన సందేశాన్ని ఇచ్చారు. శాసనసభలో నేడు సూపర్ 6 ఇతర మేనిఫెస్టో హామీల అమలుపై జరిగిన చర్చలో ఆయన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ప్రభుత్వ ప్రగతిని వివరించారు. దీపం 2.0 పథకం ద్వారా ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా అందిస్తున్నామని, ఇప్పటి వరకు 2.66 కోట్ల సిలిండర్లు పంపిణీ చేశామని తెలిపారు. దీపం 2 కింద 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. అక్టోబర్ 31న 2024లో సూపర్ 6 పేరుతో లాంచ్ చేశాం. ఈరోజు మీరు చూస్తే ప్రతి నెల ఎవరు డ్రా చేసుకుంటారో వారి అకౌంట్లో నేరుగా డబ్బులు వేసే మార్గాన్ని తీసుకొచ్చాం. దగ్గర మీరు ఒకసారి చూసాం. నెక్స్ట్ ఫస్ట్ రౌండ్లో 97,36,000 సిలిండర్లు ఇచ్చాం. 764 కోట్ల రూపాయల సబ్సిడీ రిలీజ్ చేశాం. రెండవ రౌండ్లో ఏప్రిల్ 25 నుంచి జూలై 25 వరకు 790 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. 93,82,000 సిలిండర్లు ఇచ్చాం. రౌండ్ 3లో 74,46,000 సిలిండర్లు ఇచ్చాం. 164 కోట్లు పే చేసాం. మిగిలిన కూడా పే చేస్తున్నాం. 2.66 కోట్ల సిలిండర్లు రీఫిల్ చేశాం. 1,05,00,000 హౌస్ హోల్డ్స్కి ఇచ్చాం. 875 రూపాయలు ఒక సిలిండర్కి ఇచ్చాం. టోటల్గా ఇప్పటి వరకు 1,718 కోట్ల రూపాయలు దీపం 2 కింద ఆర్థిక సహాయం చేశాం, రీఎంబర్స్మెంట్ చేశాం, ఉచిత గ్యాస్ ఇచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అధికారం కోసం అడ్డమైన హామీలు ఇచ్చి గద్దెనెక్కిన తర్వాత వాటిని గాలికి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వ మోసలపై బీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చిన కాంగ్రెస్ బాకీ కార్డు ప్రజల చేతుల్లో పాశుపతాస్త్రం అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన గ్యారంటీలను తుంగలో తొక్కిన కాంగ్రెస్ సర్కార్ రాష్ట్రంలోని ఏ వర్గానికి ఎంతెంత బాకీ పడిందో లెక్కలతో సహా ప్రజల ముందుంచేందుకు తాము కాంగ్రెస్ బాకీ కార్డు ఉద్యమాన్ని మొదలుపెట్టినట్లు తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, స్థానిక సంస్థ ఎన్నికల ప్రచారానికి వచ్చే కాంగ్రెస్ నేతలను బాకీ కార్డు చూపించి నిలదీయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని ప్రతి ఇంటికి తలుపు తట్టి కాంగ్రెస్ బాకీల బండారాన్ని ప్రజలకు వివరిస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీ కార్డుకు విరుగుడే ఈ బాకీ కార్డు అని స్పష్టం చేశారు. తెలంగాణ భవన్ లో మాజీ మంత్రులతో కలిసి బాకీ కార్డు సపోర్టును కేటీఆర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ చేసిన మోసాలే నేడు ప్రజల చేతుల్లో పాశుపదాస్త్రాలుగా మారాయని అన్నారు. రాబోయే పంచాయతీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఆ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ రేవంత్ రెడ్డి గారు కూడా ఆ రోజు గ్యారంటీ కార్డుల కంటే కూడా రెచ్చిపోయి చెప్పిండు. అవ్వకిస్తాం, కోడలికి ఇస్తామన్నాడు. ఇద్దరికీ పెన్షన్ ఇస్తామన్నారు. రైతుకి ఇస్తాం, కౌలు రైతుకు ఇస్తాం, ఇద్దరికీ ఇస్తామన్నాడు. ఎన్నికల ముందేమో రజనీకాంత్ లెక్క మాట్లాడిండు. ఎన్నికలు అయినాక రేవంత్ రెడ్డి గజనీకాంత్ లాగా మారిపోయింది. ఈరోజు ఇవాళ ఇప్పుడు అన్ని కటింగ్లే, ఏది చూసినా కటింగ్లే పెడుతుండు. ఎట్లా ఉందంటే చీఫ్ మినిస్టర్ అంటే చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి కాదినా, కటింగ్ మినిస్టర్, కటింగ్ మాస్టర్ రేవంత్ రెడ్డి అయిపోయింది. ఈయన చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి కాదు, కటింగ్ మాస్టర్ రేవంత్ రెడ్డి. 2 రకాల కటింగ్లు. ఒకటేమో కేసీఆర్ గారు ప్రభుత్వం ప్రారంభించిన మంచి పనులు, బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాలకు, భవనాలకు కానీ, ఆసుపత్రులకు కానీ, స్కూళ్ళకు కానీ, కాలేజీలకు కానీ, ఫ్లైఓవర్లకు కానీ, బ్రిడ్జిలకు కానీ, ఎస్టీపీలకు కానీ రిబ్బన్ కటింగ్ చేస్తుండిపోయి. ఒకటేమో రిబ్బన్ కటింగ్, ఇంకోటేమో కేసీఆర్ గారు ప్రారంభించిన మంచి పథకాలు ఉంటే వాటిలో కటింగ్ పెట్టుడు. లైక్ కళ్యాణ లక్ష్మి కటింగు, కేసీఆర్ కిట్ కటింగు, న్యూట్రిషన్ కిట్ కటింగు, సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీమ్కు కటింగు, ఫీజు రియంబర్స్మెంట్కు కటింగు, బతుకమ్మ చీరలకు కటింగు, దళిత బంధు కటింగు, అన్ని కటింగులు పెట్టుడు. అయితే రిబ్బన్ కటింగు లేకపోతే సంక్షేమ పథకాలకు కటింగు.
ఇంతకు మించి రేవంత్ రెడ్డి చేసిన ఏముంది? కాంగ్రెస్ మోసమే ఇవాళ తెలంగాణ ప్రజల చేతుల్లో ఒక పాశుపతాస్త్రం. కాంగ్రెస్ చేసిన దోకానే మీకు సరైన మోకానిచ్చింది. ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో అట్లాగే జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో మీకు బ్రహ్మాండమైన మోకా కూడా ప్రజలకు దక్కింది. అది చెప్పడానికే ఇవాళ ఈ బాకీ కార్డు, ఏ వర్గానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత బాకీ పడ్డది, ఏ వర్గం ఎంత ఇవాళ కాంగ్రెస్ నుంచి నిగ్గదీసి ఖచ్చితంగా అడిగి తీసుకోవాలనే విషయం గుర్తు చేయడానికే ఈ బాకీ కార్డులకు రూపకల్పన చేయడం జరిగింది. ఈ కార్డులు రేపటి నుంచి ఇంటింటికి, రాష్ట్రంలోని ప్రతి ఇంటికి తీసుకొని పోయే కార్యక్రమాన్ని బీఆర్ఎస్ పార్టీ సైనికులు, కేసీఆర్ గారి సైనికులు రేపు పొద్దున్న నుంచే చేస్తాం. పెద్ద స్థాయి నాయకులు, రాష్ట్ర స్థాయి నాయకుల నుంచి మొదలు పెడితే క్షేత్రస్థాయి నాయకుల దాకా, కార్యకర్తల దాకా, గ్రామ స్థాయిలో, వార్డు స్థాయిలో అందరం కూడా మరి ఇదే మీ చేతుల్లో ఉండే అస్త్రంగా రేపటి నుంచి దీన్ని మీరు ఇంటింటికి తీసుకొని పోవాలని చెప్పి నేను హృదయపూర్వకంగా కోరుతా ఉన్నా. ఎన్నికల్లో గెలవడం కోసం అడ్డగోలు హామీలు ఇచ్చి వాటిని 100 రోజుల్లో అమలు చేస్తామని బాండ్ పేపర్లు రాసిచ్చి ఇవాళ మోసమే కాంగ్రెస్ నైజంగా మళ్ళొక్కసారి తేలిపోయింది. కాబట్టి 100 రోజులు కాదు 700 రోజులైనా కూడా ఈ ప్రభుత్వం హామీలు నిలబెట్టుకునే పరిస్థితి లేదు. కాబట్టే ఈ బాకీ కార్డును మనం తయారు చేసి ఇంటింటికి పంపుతా ఉన్నాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేక వాటి నుంచి ప్రజల దృష్టిని మార్చడానికి కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ నేతల అక్రమ అరెస్టులకు పాల్పడుతోందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. లిక్కర్ కేసులో ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసిన ఎంపీ మిథున్ రెడ్డిని రాజమండ్రి కేంద్ర కారాగారంలో పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఎలాంటి ఆధారాలు లేకపోయినా ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్టు చేసి 65 రోజులు జైల్లో ఉంచడంపై మండిపడ్డారు. ప్రభుత్వం చేస్తున్న ఈ కక్ష సాధింపు చర్యలకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. పార్లమెంట్ సభ్యులైనటువంటి మిథున్ రెడ్డి గారిని అక్రమంగా పెట్టినటువంటిది ఒక ఫ్యాబ్రికేటెడ్ కేసులో దాదాపు 65 పైచిలకు రోజులుగా సెంట్రల్ జైల్లో, రాజమండ్రి సెంట్రల్ జైల్లో వారిని రిమాండ్ లో పెట్టినటువంటి విషయం మీ అందరూ కూడా చూస్తా ఉన్నారు. ఎవరో ఓరల్ గా చెప్పినటువంటి ఒక స్టేట్మెంట్ ని ఆధారంగా తీసుకొని ఆయన మీద తప్పుడు కేసు బనాయించి అక్రమంగా ఆయన్ని రిమాండ్ లోకి తీసుకొని ఈ రోజుకి ఒక్క ఎవిడెన్స్ కూడా బిల్డప్ చేయకుండా, ₹1 ఏదైనా అక్రమం జరిగిందా అనేటువంటిది కనీసం బిల్డప్ చేయకుండా, ప్రూవ్ చేయలేక కేవలం కక్షపూరితంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కుటుంబాన్ని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నటువంటి కార్యక్రమంగా కనబడతా ఉంది. సహజంగా ఒక కేసు బనాయించాలన్నా, ఆ కేసులో ఎవరన్నా ముద్దాయిలుంటే వారిని శిక్షించాలన్నా కనీసం ఏదో ఒక ఆధారం అనేటువంటిది ఆ డిపార్ట్మెంట్ కి, కన్సర్న్డ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఏదైతే ఉందో ఆ ఏజెన్సీకి కనీసం ఆధారాలు అనేటువంటి దొరకాలి. ఇప్పుడే వారితో మాట్లాడాం. వారు చాలా ధైర్యంగా ఉన్నారు. పార్టీ క్యాడర్ గాని, పార్టీ కార్యకర్తలకు గాని నేను ధైర్యంగా ఉన్నాననేటువంటి విషయాన్ని కూడా వారు చెప్పమన్నారు. ఏ తప్పు చేయనటువంటి దానికి నేను శిక్ష అనుభవించినప్పటికీ పార్టీ కోసం నేను అన్ని భరిస్తాను, ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు అనేటువంటి మాట కూడా వారు చాలా ధైర్యంగా చెప్పడం జరిగింది. వారిని గత 5 సంవత్సరాలు 2019-24 మధ్యలో వారి కంపెనీలకు సంబంధించి గాని, వారి పర్సనల్ అకౌంట్స్ కి సంబంధించి గానీ అన్ని రికార్డ్స్ అడిగారు, అన్ని బ్యాంక్ స్టేట్మెంట్స్ అడిగారు, వారు ప్రొడ్యూస్ చేశారు. లేదు 2019-24 కాదు 2014 నుంచి ఇవ్వండి రికార్డ్స్ అని అడిగారు, అవి ప్రొడ్యూస్ చేశారు. గడిచినటువంటి 10 సంవత్సరాలుగా వారి పూర్తి బ్యాంక్ అకౌంట్స్, వారి పూర్తి లావాదేవీలు, వారి కంపెనీలకు సంబంధించినటువంటి లావాదేవీలు ఇవన్నీ ప్రొడ్యూస్ చేసినప్పటికీ ఏ తప్పు అందులో దొరకనప్పటికీ కక్షపూరితంగా ఏదో రకంగా వారిని ఇబ్బంది పెట్టాలి, ఆ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని ఇబ్బంది పెట్టాలనేటువంటి ప్రయత్నం జరుగుతా ఉంది. ఎవరైతే ఈ ఓరల్ గా పలానా వాళ్ళు అని పేరు చెప్పినటువంటి వారేమో బయట ఉన్నారు. ఈ రోజు శిక్ష ఏదైతే ఈ రోజు రిమాండ్ లో ఉన్నటువంటి వారేమో, ఏ తప్పు చేయనటువంటి వారేమో లోపల ఉన్నారు. కేవలం పేర్లు చెప్పినందుకు వారు బయట తిరుగుతూ ఉన్నారు. ఈరోజు అధికారంలో ఉన్నటువంటి పార్టీ వారు కొమ్ము కాస్తా ఉంది. అన్ని రకాలుగా కూడా వారు ఈ రోజు బయట తిరిగేటువంటి అవకాశం, వారు స్వేచ్ఛగా వారికి చెప్పినట్టు ఎవరో 4 పేర్లు చెప్పేస్తే, ఒక గుడివాడ అమర్నాథ్ పేరో లేకపోతే ఇంకొకరి పేరో చెప్పేస్తే మేము బయట తిరగొచ్చానంటే ఏదో సాక్ష్యం చెప్పించేయడం, వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగానే మాలాంటి వాళ్ళందరినీ అరెస్టులు చేసేయడం, ఇది ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఒక ప్రక్రియ. ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి ఏదన్నా ఇష్యూ, వారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదన్నా ఇష్యూ వస్తే ఆ ఇష్యూని డైవర్ట్ చేయడానికి ఏదో ఒక ఇష్యూని అందుకుంటారు. అది లిక్కర్ కేసు అంటారు, లేకపోతే లడ్డు అంటారు, లేకపోతే తిరుపతి లడ్డు అంటారు, లేకపోతే రకరకాలైనటువంటి ఇష్యూస్. యూరియా ఇష్యూ బయటకు వస్తే ఒక డైవర్షన్, విజయవాడ ఫ్లడ్స్ వస్తే ఒక డైవర్షన్. ఇలా వారి డైవర్షన్ కావాల్సినటువంటి ప్రతి సమయంలో ఎవరొకరి మీద కేసు పెట్టడం, వాళ్ళని ఇరికించడం, వాళ్ళని బంధించడం, ప్రజల తాలూకా
ఉద్దేశాన్ని బీసీలకు 42% రిజర్వేషన్లు పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన జీవోకు వ్యతిరేకంగా న్యాయపరమైన సమస్యలు సృష్టించి బలహీన వర్గాల నోటికాడి ముద్ద లాగొద్దని బీసీ సంక్షేమం రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడం వల్ల ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగబద్ధంగా వచ్చిన రిజర్వేషన్లకు ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. గతంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఈడబ్ల్యూఎస్ కేంద్రం 10% రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు ఎవరు వ్యతిరేకించలేదని అన్నారు. ఒకవేళ రాష్ట్రాలు పంపిన ప్రతిపాదనలు గవర్నర్ రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉంటే ఆ ప్రతిపాదనల్ని అమలు చేసుకోవచ్చని ఇటీవల తమిళనాడు కోర్టు తీర్పుపై సైతం ఇదే విషయాన్ని స్పష్టం చేసిందని గుర్తు చేశారు. గవర్నర్లు రాష్ట్రపతిలు ఒకవేళ రాష్ట్రాల ప్రతిపాదనలు పెండింగ్ లో ఉంటే ఇటు టీమ్స్ వాటిని అమలు చేసుకోవచ్చు అనేటువంటి చెప్పిన దాని ప్రకారంగా ఆ ప్రియాంబుల్ ప్రకారంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ గెజిట్ నెంబర్ ఆ చట్టం 3-4 ప్రకారంగా 42% రిజర్వేషన్లకు సంబంధించి చట్టం జీవో తీసుకొచ్చడం జీవో నెంబర్ 9 ద్వారా. నేను కొంతమందిని కోరుతా ఉన్నా, మేము ఎవరిని ఈడబ్ల్యూఎస్ 10% ఇచ్చినాడు ఎవరు వ్యతిరేకించలే, అందరికీ న్యాయం జరగాలని కోరుకుంటా ఉన్నాం. ఇందులో రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి ఎస్సీల రిజర్వేషన్లకు ఎక్కడ ఇబ్బంది జరగదు, రాజ్యాంగబద్ధంగా ఉన్న ఎస్టీలకు ఎక్కడ రిజర్వేషన్ ఇబ్బంది కలగదు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 10% ఈడబ్ల్యూఎస్ కూడా ఇబ్బంది జరగదు. మా హక్కు కోసం మేమేదో ప్రాధాయపడి ప్రభుత్వం రాహుల్ గాంధీ గారి మాట ప్రకారంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఆ నోటిగాడి ముద్దను కొట్టే ప్రయత్నం జరుగుతుంది. దయచేసి నేను కోర్టులకు ఎదులొద్దనను, న్యాయస్థానాల పట్ల గౌరవం ఉంది. కానీ ఇప్పటికే తమిళనాడులో కూడా 69% రిజర్వేషన్ జరుగుతుంది. ఇది కొత్త కాదు, ఎవరి హక్కును గుంజుకుంటున్నది కాదు. కాబట్టి వారందరికీ మరొకసారి తెలంగాణ ప్రభుత్వం పక్షాన బలహీన వర్గాల బిడ్డగా, బలహీన వర్గాల మంత్రిగా ప్రజాస్వామ్యంలో ఆనాడు తెలంగాణకు సకల జనులు ఎట్లా కొట్లాడుకున్నారో ఇవాళ ప్రభుత్వం ఇస్తున్న ఈ యొక్క 42% రిజర్వేషన్ కాపాడుకునే బాధ్యత తెలంగాణ సమాజం మీద ఉన్నది. ఏపీ అసెంబ్లీలో కొందరు పెద్దలు చేసిన వ్యాఖ్యల పట్ల మెగాస్టార్ చిరంజీవి స్పందించిన తీరు 100% కరెక్ట్ అని ప్రముఖ నటుడు దర్శకుడు ఆర్ నారాయణమూర్తి అన్నారు. ఆయన్ను ఎవరూ అవమానించలేదని స్పష్టం చేశారు. గతంలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సినీ పరిశ్రమ సమస్యలపై చర్చించేందుకు జరిగిన సమావేశాన్ని నారాయణమూర్తి గుర్తు చేసుకున్నారు. కరోనా మహమ్మారి కారణంగా పరిశ్రమ భవిష్యత్తు ఏమిటోనన్న ఆందోళన నెలకొన్నప్పుడు చిరంజీవి చొరవ తీసుకుని అప్పటి సీఎం జగన్ తో సమావేశం ఏర్పాటు కృషి చేశారు. చిరంజీవి ఫోన్ చేసి ఆ భేటీకి నన్ను కూడా పిలిచారు. ఆ క్లిష్ట సమయంలో పరిశ్రమకు అండగా నిలిచిన చిరంజీవికి సల్యూట్ చేస్తున్నానని నారాయణమూర్తి వివరించారు. ఆ సమావేశంలో చిరంజీవిని ఎవరూ అవమానించలేదని, జగన్ ఆయన్ను గౌరవించారని నారాయణమూర్తి స్పష్టం చేశారు. జగన్ గారు చిరంజీవిని కానీ మరెవరిని కానీ అవమానించలేదు. మా సమస్యలను ఓపిగ్గా విని పరిశ్రమకు ఏం కావాలో అది చేస్తామని సానుకూలంగా హామీ ఇచ్చారని తెలిపారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అసెంబ్లీలో కొద్దిమంది పెద్దలు చేసిన కామెంట్స్ పై మెగాస్టార్ చిరంజీవి గారు స్పందించిన విధానం ఏమైతుందో అది సత్యం, 100% సత్యం, 100% సత్యం. అప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన సీఎంగా ఉన్నప్పుడు, పేరు నాని గారు సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నప్పుడు ఇండస్ట్రీ నుంచి చిరంజీవి గారితో పాటు చాలా మందిని వారు ఆహ్వానించారు. అందులో నేను కూడా ఒకండి. చిరంజీవి గారు మాట్లాడుతూ ఆర్ నారాయణమూర్తి కూడా వచ్చారు మాతో అన్నారు. కాబట్టి చాలా మంది మీలాంటి మిత్రులు నన్ను ఈవేళ అక్కడ ఏం జరిగిందని అడుగుతున్నారు. కాబట్టి చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంది. కాబట్టి నేను చెప్తున్నా, సత్యం చెప్తున్నాను మీకు. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ మా సినిమా కళాకారులు కానీ చిరంజీవి గారిని కానీ ఎవరిని కూడా అవమానించలేదు, చాలా గౌరవించారు. సత్యం. ఎందుకంటే కోవిడ్ కష్టకాలంలో సినిమా రంగం ఏమైపోద్ది అని భయోందనతో ఉన్న దశలో పరిశ్రమ పెద్దలందరూ కలిసి చిరంజీవి గారిని కలిశారు. పరిశ్రమ పెద్దగా ఆయన భావించి, ఆయన గౌరవించి నన్ను ఆహ్వానించారు. చిరంజీవి గారు స్వయంగా నాకు ఫోన్ చేశారు కూడా. అదే సంస్కారం. అప్పుడు నేను ఢిల్లీలో ఉన్నా. నారాయణమూర్తి ఇండస్ట్రీ క్లిష్ట పరిస్థితిలో ఉంది. భారీ చిత్రాలతో పాటు సగటు సినిమా తీసిన ఇలాంటి వాడు అందరూ కూడా రావాలి, ఒపీనియన్స్ చెప్పాలి, మనందరం ప్రభుత్వాన్ని కలవాలి, ప్రభుత్వం నుంచి మనకి ఏ సహాయ శాఖలు వస్తాయో మనం స్వీకరించాలి, మనం విన్నవించాలి అని చిరంజీవి గారు చెప్పడం, అందరూ మీట్ అవడం చిరంజీవి గారి ఇంట్లోనే ఇది జరిగింది. అప్పుడు అనేక మంది వారు యొక్క అభిప్రాయం చెప్పారు. ఆయన్ని తీసుకుని మన సీఎం గారితో నేను చెప్పారు. వారు సీఎం గారితో మాట్లాడారు స్వయంగా. అలా నేను కూడా పేరు నాని గారిని వెళ్ళి విజ్ఞప్తి చేశాను బందర్లో. అలా చాలా మంది విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా చిరంజీవి గారు తీసుకున్న రోలు సెల్యూట్, హోల్ హార్టెడ్ టెల్లింగ్.
పరిశ్రమ పెద్దగా వాటి బెస్ట్ రోల్ ఈ ప్లేట్ దట్ డే. ఆయన ఎవరు అవమానించాల, తను గౌరవించారు. మమ్మల్ని ఎవరు అవమానించాల, తను గౌరవించారు. మేమందరూ అటు వెళ్ళాం, సమస్యలను చెప్పాం. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సానుకూలంగా స్పందించారు. పేరు నాని గారితో మాట్లాడి ఏమేం కావాలో మొత్తం తీసుకోండి అన్ని మనం చేద్దాం అని కూడా చెప్పారు. ఇది జరిగిన సత్యం అండి, ఇది జరిగిన సత్యం. ఓకే, ఆ సమస్యలు ఇంకా ఉన్నాయి, స్టిల్ ఇట్స్ గోయింగ్ ఆన్. ఆయన ప్రభుత్వం ఇప్పుడు లేదు, ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చింది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ లో ఆనాడు ఎక్కడ ప్రియాంబుల్, గత గవర్నమెంట్ లో ఏ ప్రియాంబుల్ ఉందో, ఏ ప్రజలకి ఏ సమస్యలు ఉన్నాయో, ఏ ఇండస్ట్రీకి, సినిమా ఇండస్ట్రీ, ఎనీబడి ఎనీథింగ్ ఎల్స్, వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నాయో అకార్డింగ్ టు ప్రియాంబుల్ గత ప్రభుత్వంలో ప్రజలు విన్నవించుకున్న విన్నపాలు ఏమైతే ఉన్నాయో ఆ విన్నపాలని ఇప్పుడు, ఆ సమస్యలు ఇప్పుడున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు హయాంలో నెరవేర్చాలని, దానికి సినిమాటోగ్రఫీ మంత్రి గారు దుర్గేష్ గారు సహకరించాలని, మన తెలుగు ఇండస్ట్రీ నుంచి వెళ్లి ఇవాళ డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు చొరవ తీసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తూ, మా సమస్యల్ని, మన పరిశ్రమ సమస్యల్ని క్లియర్ చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా వారిని కోరుకుంటున్నాం. థ్యాంక్స్ ఎ లాట్. మిరాయ్ దసరా కానుకను ప్రకటించింది. దసరా పండుగ సందర్భంగా టికెట్ ధరలను తగ్గిస్తున్నట్టు చిత్ర బృందం వెల్లడించింది. తేజ సజ్జా, మంచు మనోజ్ ప్రధాన పాత్రల్లో యువ దర్శకుడు కార్తిక్ ఘటంనేని దర్శకత్వంలో రూపొందిన చిత్రం మిరాయ్ సెప్టెంబర్ 12 విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. ఇప్పటి వరకు 140 కోట్లకు పైగా వసూలు సాధించింది. ఇక ఈ నేపథ్యంలో ఈ చిత్రాన్ని మరింతగా ప్రేక్షకులకు చేరువ చేసేందుకు చిత్ర బృందం ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని సింగిల్ స్క్రీన్ థియేటర్లో టికెట్ ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ దసరాను మీ కుటుంబంతో, పిల్లలతో కలిసి మిరాయ్ సినిమాను థియేటర్లో చూడండి. సింగిల్ స్క్రీన్లను అతి తక్కువ ధరలకే చిత్రాన్ని ఆస్వాదించండి అని చిత్ర బృందం పేర్కొంది. బాల్కనీ టికెట్ ధరను 150, ఫస్ట్ క్లాస్ టికెట్ ధరను 105 రూపాయలుగా నిర్ణయించారు. అంతర్జాతీయ T20 క్రికెట్ లో పసికొన నేపాల్ పెను సంచలనం సృష్టించింది. ఒకప్పుడు ప్రపంచ క్రికెట్ ను శాసించిన వెస్టిండీస్ జట్టుకు ఊహించని షాక్ ఇచ్చింది. శనివారం షార్జా వేదికగా జరిగిన తొలి T20 మ్యాచ్ లో 19 పరుగుల తేడాతో చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ICC పూర్తిస్థాయి సభ్య దేశంపై ఇక T20 ఫార్మాట్ లో నేపాల్ కు ఇదే మొట్టమొదటి గెలుపు కావడం విశేషం. ఈ విజయంతో 3 మ్యాచ్ల సిరీస్ లో నేపాల్ 1.0తో నిలిచింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన వెస్టిండీస్ బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. ఆ జట్టు ఆదిలోనే కుశాల్ బుత్తెల్ 5, ఆసిఫ్ షేక్ 3 వికెట్లు త్వరగా కోల్పోయింది. ఇక ఆ దశలో కెప్టెన్ రోహిత్ పాడిల్ అలాగే 35 బంతుల్లో 38, కుశాల్ మల్లా 21 బంతుల్లో 30, గుల్సన్ జూ 16 బంతుల్లో 22 కీలక ఇన్నింగ్స్ లు ఆడి జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. వెస్టిండీస్ బౌలర్లలో ఇక జాస్మిన్ హోల్డర్ 20 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టగా నవీన్ బిదాయిసి 3 వికెట్లు తీశాడు. అనంతరం 149 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ నేపాల్ బౌలర్ల ధాటికి తగపడింది. ఇక ఆ జట్టు క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూ ఓటమిని కొని తెచ్చుకుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నేడు ఆసియా కప్ ఫైనల్, జోరు మీదున్న టీమిండియా, ఒత్తిడిలో పాకిస్తాన్. ఉగ్రవాదాన్ని అధికార విధానంగా కలిగిన పాకిస్తాన్ ప్రపంచ ఉగ్రవాద కేంద్రంగా నిలిచింది. ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభలో భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ ఉద్ఘాటన. ఐ లవ్ మహ్మద్ ప్రచారానికి మద్దతుగా పిలుపునిచ్చిన మతాధికారిని అరెస్ట్ చేసిన పోలీసులు. వ్యవస్థను అడ్డుకుంటామంటే గుణపాఠం చెప్పి తీరుతామన్న ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. కరూర్ తొక్కిసలాటపై కేంద్రం సీరియస్, తమిళనాడు ప్రభుత్వానికి కీలక ఆదేశాలు. ఘటనపై దర్యాప్తునకు ఆదేశం, భద్రతా వైఫల్యాలపై విచారణ. తల్లిదండ్రులను పట్టించుకొని ఉద్యోగుల వేతనంలో 10% వారికి చెల్లించేలా చట్టం తీసుకువస్తా. గ్రూప్ 1 విజేతలకు రేవంత్ రెడ్డి హెచ్చరిక. ఎమ్మెల్యేలు గీత దాటొద్దు, సీఎం చంద్రబాబు హెచ్చరిక. ఎమ్మెల్యేలు వ్యక్తిగత అజెండాలు పక్కన పెట్టాలని స్పష్టం.
ప్రజల చేతికి కాంగ్రెస్ బాకీల చిట్టా. కాంగ్రెస్ మోసాలపై బీఆర్ఎస్ పోరాటం చేస్తుందన్న మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్. ఎంపీ మిథున్ రెడ్డి అక్రమ అరెస్టులో కనీస ఆధారాలు చూపలేని అసమర్థత ప్రభుత్వం అంటూ ధ్వజమెత్తిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. ఇది ముమ్మాటికి కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్య అని వెల్లడి. బీసీ రిజర్వేషన్లు అడ్డుకోవద్దు, మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి. కామినేని శ్రీనివాస్, నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యల వివాదంపై స్పందించిన ఆర్ నారాయణమూర్తి. చిరంజీవిని జగన్ అవమానించలేదని గౌరవించారని వివరణ. మిరాయ్ దసరా కానుక టికెట్ ధరలు తగ్గిస్తూ కీలక ప్రకటన. చిత్రాన్ని మరింతగా ప్రేక్షకులకు చేరువ చేసేందుకు నిర్ణయం. టీ20 క్రికెట్ లో పెను సంచలనం. విండీస్ ను ఓడించి చరిత్ర సృష్టించిన నేపాల్ 19 పరుగుల తేడాతో చారిత్రక విజయం నమోదు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అందరికి సెలవు, నమస్తే.